హలో ఫ్రెండ్స్, నేను మీ చరణ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు ఎలా కుప్పకూలో చూద్దాం. దాంట్లో నోకియా, యాహూ, కొడాక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1. ఫ్రెండ్స్, మనందరికీ నోకియా కంపెనీ పేరు వినంగానే గుర్తొచ్చే మోడల్ మాత్రం ఇది అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది కూడా. చాలా మంది దీన్ని కొనుక్కోవడం వల్ల దీన్ని బాగా ఫేమస్ కూడా వచ్చింది. అసలు నోకియా ఎలా పడిపోయిందో మనం ఇప్పుడు వీడియో చూద్దాం. నోకియా మొదట ఒక పేపర్ ప్రొడక్షన్ కంపెనీ. దాని తర్వాత నోకియా చిన్న చిన్న వస్తువులు అంటే టాయిలెట్ పేపర్ దగ్గర నుంచి నోకియా కార్ టైర్స్ వరకు చిన్న చిన్న ప్రొడక్ట్స్ అమ్మింది. దాని తర్వాత దాని ఫస్ట్ మొబైల్ వచ్చేసి మొబీరా సిటీమా 900. దీన్ని రిలీజ్ చేసినప్పుడు ఇది బాగా ఫేమస్ అవడంతో నోకియా మొబైల్ ఇండస్ట్రీలోకి వచ్చింది. అసలు నోకియా క్వాలిటీకి పెట్టింది పేరు. దాన్ని 2 టైర్లో పెట్టి క్రష్ చేసిన ఇరిగిన ఫోన్స్ అంత గట్టిగా ఉండేవి. అది ఎప్పుడూ ఇరిగేవి కాదు. దీని మీద చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ నోకియా బెస్ట్ ఫోన్ వచ్చేసి నోకియా 1100. అప్పట్లో దీని పీసెస్ అనేవి చాలా బాగా గుంపుకుపోయాయి. 50 నుంచి 40 బిలియన్ యూరోలు సంపాదించే కంపెనీ అసలు ఎలా పడిపోయింది చూద్దాం. 2007లో యాపిల్ కంపెనీ తన కంప్యూటర్ ఇండస్ట్రీ నుంచి మొబైల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2007లో ఐఫోన్ రిలీజ్ చేయడంతో దాని యూజర్స్ బాగా పెరిగి నోకియా కంపెనీ కూడా బాగా దెబ్బతింది. కానీ నోకియా చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే దాని ఫస్ట్ అఫీషియల్ టచ్ స్క్రీన్ ఫోన్ ని 11 ఇయర్స్ తర్వాత పేటెంట్ తీసుకుని రిలీజ్ చేసింది. దాని టచ్ ఫోన్ తర్వాత రిలీజ్ చేసినప్పుడు 11 ఇయర్స్ కొని రిలీజ్ చేసింది. కానీ అన్అఫీషియల్ ఫోన్ మాత్రం 2-3 ఇయర్స్ తర్వాత రిలీజ్ చేసింది. కానీ అఫీషియల్ ఫోన్ 2009 నోకియా N97. ఇది అప్పట్లో బాగా ఫేమస్ అవడంతో దీనికి ఐఫోన్ కిల్లర్ గా పేరు పెట్టారు. దీని కేవలం 3 నెలల్లో 2 బిలియన్ యూనిట్స్ సంపాదించి నోకియాకు ఒక పెద్ద పేరు తెచ్చింది. కానీ ఏం లాభం, అప్పటి నుంచి పడిపోతున్నాయి. నోకియా చాలా పడిపోవడంతో ఐఫోన్ యూజర్స్ ద్వారా యాపిల్ ఒకసారిగా బౌన్స్ అయింది. దాదాపు 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది యాహూ. కానీ 2013లో నోకియాని మైక్రోసాఫ్ట్ 5.4 బిలియన్ యూరోలు సంపాదనతో కొనేసింది. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెంబర్ 2. ఫ్రెండ్స్, మనందరికీ యాహూ అనే పేరు వినంగానే గుర్తొచ్చేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ మరియు లార్జెస్ట్ సర్చ్ ఇంజిన్. కానీ అది అప్పట్లో. కానీ ఇప్పట్లో ఆ యాహూ ప్లేస్ ని గూగుల్ తీసుకుంది. యాహూ చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే 1998లో యాహూ గూగుల్ కొనడానికి ఒక మంచి అవకాశం పొందింది. $1 మిలియన్ గూగుల్ కొనుంటే ఈ పాటికి యాహూ నెంబర్ 1 పొజిషన్ లో ఉండేది. కానీ ఆ ఛాన్స్ ని మిస్ చేసుకుంది. మళ్ళీ 2002లో గూగుల్ యాహూ దగ్గరకు వచ్చి $5 బిలియన్ అడిగితే యాహూ దాన్ని తిరస్కరించి కేవలం $3 బిలియన్ ఇస్తా అంది. దాంతో గూగుల్ మళ్ళీ వెళ్ళిపోయింది. యాహూ బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు యాహూ యూజ్ తగ్గడంతో యాహూని మైక్రోసాఫ్ట్ $40 బిలియన్ కొంటా అంది. కానీ యాహూ దాన్ని తిరస్కరించి వెరిజాన్ కి కేవలం $4.6 బిలియన్ వెళ్ళి అమ్ముడుపోయింది. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ యొక్క ఆఫర్స్ ను మాత్రం ఒప్పందించుకుంటే ఇప్పటికి యాహూ వేరే రేంజ్ లో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, దాని కర్మ అలాగుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెంబర్ 3. ఫ్రెండ్స్, మనకి నెంబర్ 3 పొజిషన్ లో ఉంది కాంకర్డ్. కాంకర్డ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? అది వరల్డ్స్ ఫాస్టెస్ట్ మరియు లార్జెస్ట్ ప్యాసింజర్ జెట్. ఇది దాదాపు ధ్వని కంటే 2 రెట్లు వేగంగా వెళ్తుంది. కాంకర్డ్ ని ఎక్కువ కొన్నది మాత్రం బ్రిటిష్ మరియు ఎయిర్ ఫ్రాన్స్ వాళ్ళు. దీన్ని బాగా బ్రిటిష్ మరియు ఎయిర్ ఫ్రాన్స్ వాళ్ళు నడిపేవారు. 1996లో పెప్సీ కంపెనీ $20 మిలియన్ ఇచ్చి దీని లోగోని ఈ కాంకార్డ్ మీద వేసుకుని విమానాన్ని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళేటట్లు చేసింది. అప్పుడు పెప్సీ మరియు ఎయిర్ ఫ్రాన్స్ కూడా బాగానే డబ్బులు వచ్చాయి. దాని తర్వాత కాంకార్డ్ ని నేలపై నుంచి వెళ్ళడంతో నిషేధించారు. ఎందుకంటే నేల మీద వెళ్ళినప్పుడు దానికి నాయిస్ పొల్యూషన్ ఎక్కడంతో గవర్నమెంట్స్ దాన్ని బ్యాన్ చేశారు. దాన్ని కేవలం నీటి మీద చెల్లడంతో అరగంట వరకు లేట్ అయ్యేది. కానీ దానివల్ల ఇంకా హై టికెట్స్ అంటే ప్రైస్ ఎక్కువ ఉండటంతో టికెట్ ఫేర్స్, దానివల్ల దీన్ని ఎవరు కొనేవారు కారు. అందుకని 1996లో కేవలం బ్రిటిష్ మరియు ఎయిర్ ఫ్రాన్స్ కొనింది. ఎందుకంటే వాటప్పుడు వెల్దీ కంట్రీస్. దాని తర్వాత ఒక క్రాష్ కారణంగా దాదాపు 113 మంది చనిపోయారు. దీంతో కాంకార్డ్ ని 2003లో పర్మనెంట్ గా షట్ డౌన్ చేశారు. లెట్స్ మూవ్ ఆన్ టు నెంబర్ 4. ఫ్రెండ్స్, మనందరికి కొడాక్ కంపెనీ పేరు వినంగానే గుర్తొచ్చేది ఈ కెమెరా. అప్పట్లో ఈ కెమెరాస్ బాగా ఫేమస్. కొడాక్ కంపెనీ మొత్తం ఫోటోగ్రఫీ ఫిల్మ్ ని తన గుప్పిట్లో పెట్టుకునేది. 1888లో కొడాక్ కంపెనీ జార్జ్ ఈస్ట్ మ్యాన్ గారు స్టార్ట్ చేశారు. అప్పుడు కొడాక్ కంపెనీ బాగా నడిచింది. కానీ హఠాత్తుగా జార్జ్ ఈస్ట్ మ్యాన్ గారు చనిపోయారు. తను సూసైడ్ నోట్ రాసి కూడా చనిపోయారు. ఆ సూసైడ్ నోట్ మీద ఏం రాస్తుందంటే, నా స్నేహితులందరికీ నా పని అయిపోయింది కానీ ఎందుకు అని రాశారు. ఇది ఒక పెద్ద మిస్టరీలా మిగిలింది. కానీ కొడాక్ కంపెనీ 100 సంవత్సరాల పాటు బాగానే పనిచేసింది. కానీ కొడాక్ కంపెనీ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే
వాళ్ళ కంపెనీలోనే పనిచేస్తున్న ఒక తెలివైన ఇంజినీర్ ఉన్నారు. అతని పేరే స్టీవెన్ శాసన్. ఆయన రీసెర్చ్ ద్వారా ఆయన మొట్టమొదటి డిజిటల్ కెమెరాని కనిపెట్టారు. అప్పట్లో ఇది ఫస్ట్ డిజిటల్ కెమెరా. కానీ కోడాక్ కంపెనీ అంత పట్టించుకోవడంతో సోనీ, ఫ్యూజీ ఫిలిం మరియు కెనాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి దీని పేటెంట్స్ కొనుక్కొని దీన్ని యూజ్ చేసుకున్నాయి. కానీ కోడాక్ మాత్రం 1990లో డైకామ్ మోడల్ 1 కెమెరా రిలీజ్ చేసింది. కానీ 15 సంవత్సరాల తర్వాత దాని ఫస్ట్ డిజిటల్ కెమెరా రిలీజ్ చేయడంతో ఎవరు కొనలేదు. దాంతో కోడాక్ కంపెనీ సేల్స్ అనేవి దారుణంగా పడిపోయాయి. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెంబర్ 5. ఫ్రెండ్స్, మనందరికీ వీడియోకాన్ అనే పేరు వినంగానే గుర్తొచ్చేది వీడియోకాన్ డిష్ టీవీ. మన చిన్నప్పుడు ఇది చాలా ఫేమస్. కానీ ఇప్పుడు దీని పేరు కనపట్లేదు. 1979లో వీడియోకాన్ కంపెనీని నందల్ మాధవల్ దత్ గారు ప్రారంభించారు. దాని తర్వాత దీన్ని వేణుగోపాల్ దత్ మరియు రాజ్ కుమార్ దత్ గారు వీటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది ఒక జపాన్ బేస్డ్ తోషిబా కార్పొరేషన్. ఇది 1985లో మన ఇండియాకి తెచ్చిన ఫస్ట్ కలర్ టీవీ స్వీడ్వి. ఇది అప్పుడు బాగా ఫేమస్ అయింది. కానీ వీడియోకాన్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, వీడియోకాన్ ఒక టెలికాం సర్వీస్లో దాదాపు 4,000 కోట్లు లాస్ వచ్చింది. దాంట్లో ఇది అప్పుల పాలైపోయింది. దాదాపు ఎంత అప్పుల పాలైందంటే దాదాపు 33,400 కోట్లు అప్పుల పాలైపోయింది. దాంతో వీడియోకాన్ డిష్ టీవీకి అమ్మాల్సి వచ్చింది. దాంతో వీడియోకాన్ ఒక్కసారిగా పడిపోయింది. కానీ మళ్ళీ లెగుస్తుందని మనం ఆశిద్దాం. ఇంతటితో వీడియో ముగిసింది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం డబ్బాలో కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి.